ప్రియమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీకు శుభములు కలుగును గాక. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. చూడండి. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఇక్కడ మనం అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. దేవుని యొక్క వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రహాముతో భయపడుకోమని చెబుతున్నటువంటి పరిస్థితిని మొదటి వచనంలో మనం చూస్తాము. నీవు నాకేమిచ్చినా ఏమి లాభం లేదు కదా, నేను సంతానం లేని వాడనే పోతున్నాను కదా, దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తికర్త అవుతాడు కదా అని చెప్పి అబ్రహాము దేవునితో అన్నాడు. అబ్రహాము దేవునితో ఇంకా ఇలా అంటున్నాడు, నీవు నాకు సంతానం ఇవ్వలేదు కాబట్టి నా పరివారంలో ఒకడు నాకు వారసుడగునని దేవునితో చెబితే దేవుడు అన్నాడు, దేవుని యొక్క వాక్యము అతని వద్దకు దర్శనమందు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అవుతాడని దేవుడు చెప్పడాన్ని మనం చూస్తాం 4వ వచనంలో. అంతేకాకుండా దేవుడు అతనికి ఒక సాక్ష్యాన్ని, అనగా ఆకాశ నక్షత్రాలను చూచి వాటిని లెక్కించడం నీ చేతనవుతాయి, నీవు లెక్కించమని దేవుడు అబ్రహాముతో చెబుతా ఉన్నాడు. నీ సంతానం కూడా అలా అవుతుంది అని చెప్పాడు. దీనిని అబ్రహాము నమ్మాడు అని 6వ వచనంలో మనం చూస్తాం. అబ్రహాము ఏమని నమ్మాడు? దేవుడు తనకు వారసుని ఇస్తాడు అని నమ్మాడు. తన గర్భవాసమున పుట్టబోయేవాడే తనకు వారసుడవుతాడని నమ్మాడు. అంతేకాదు, ఆకాశపు నక్షత్రాలు ఎలాగా విస్తారమవుతాయో తన యొక్క సంతానం కూడా అలాగా విస్తారమవుతాయని దేవుడు చెప్పిన మాటని ఆయన నమ్మాడు. దేవుడు అది అతనికి నీతిగా ఎంచాడు అని 6వ వచనంలో రాసిన మాటను మనం చూస్తాం. చాలామంది దేవుణ్ణి నమ్మలేని వాళ్ళు ఉన్నారు, దేవుని యొక్క ఉనికిని నమ్మలేని వాళ్ళుగా ఉన్నారు, దేవుని శక్తిని నమ్మలేని వారుగా ఉన్నారు, దేవుని యొక్క ప్రభావాన్ని మహిమను నమ్మలేని వారుగా ఉన్నారు. దేవుడు చెప్పినది ఆయన చేయగలడు, ఆయన సత్యవంతుడైన దేవుడు. ఏదైతే ఆయన చేయగలడో దానినే ఆయన చెబుతాడు అన్నటువంటి విషయము, చేయబోయేదే మనకు వాగ్దానంగా ఇస్తాడన్న విషయాన్ని చాలామంది నమ్మలేరు. కానీ అదే మనం నమ్మాల్సినటువంటి అవసరత ఉంది. దేవుడున్నాడని నమ్మటం, దేవుడు వాగ్దానం చేసినవాడు నమ్మతగినవాడు అని నమ్మటం, ఆయన వాగ్దానాలు తప్పకుండా నెరవేరుతాయని మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా విశ్వసించగలమో అది మనకు నీతి అవుతుందన్న విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని నమ్మటం మొదలుపెట్టాలి. ఆ తర్వాత దేవుని గురించినటువంటి రెవల్యూషన్ ఏదైతే ప్రత్యక్షత ఉంటుందో దాన్ని కూడా మనం నమ్మడానికి అది అవకాశం కల్పిస్తుంది. అది మనకు నీతిగా మారుతుందన్న విషయాన్ని నేను మీ యొక్క గమనానికి తెస్తున్నాను.